హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. మా హరిపురి కాలనీలో గణపతి నవరాత్రులకు మేము చేసుకున్న మొత్తం విశేషాలన్నింటినీ చూపిస్తున్నా, చూడండి. विघ्नेश्वराय नमः, विनायकाय नमः, श्री वरसिद्धि विघ्नेश्वर स्वामिने नमः, मंडपस्थितावाहि सर्वदेवताभ्यो नमः इति प्रार्थना पूर्वक अपराध पूर्वक आत्म प्रदक्षिण यज्ञ प्रदक्षिण प्रदक्षिण त्रय नमस्कारं समर्पयामि. अग्नेन रुद्रारायत्युरामेनः भूयिष्ठान्तनप्यमेति काण्डद्वयोपाध्याय कर्म ब्रह्म स्वरूपिणे यज्ञे जातित गोविंद कृष्ण ऋषिकेश अहं परस्ताहं सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिन्द्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्.
కోరుకుంటే ఆ కోరుకున్నటువంటి విద్యను ఇచ్చేటటువంటి గురువి నువ్వు అని చెప్తున్నారు. అంటే గురుస్థానము విఘ్నేశ్వర స్వామికి అనమాట. ఆ విధంగా చెప్పుకుంటూ మనం 4 గకారాలను మర్చిపోకూడదు ప్రతి హిందువు. మొట్టమొదటి గకారం ఏంటంటే గీత. చెప్పండి, గీత. రెండవ గకారం ఏంటంటే గంగా. స్పీడ్ తగ్గిపోయింది. గంగా. మూడవ గకారం ఏంటంటే గాయత్రి. నాలుగో గకారం ఏంటంటే గోవు. ఇవి 4 హిందూ మర్చిపోకూడదు. గాయత్రి, గీత, గంగా, గోవు. గోవుంటే గోవిందుడు కూడా వెంటనే వస్తాడు. ఈ గోవిందుడు ఇవన్నీ ఒక గణం అయితే ఈ గణాలకు ప్రతి ఎవరంటే మన గణపతి. సో ఈయన కూడా గకారమే, గోవిందుడు కూడా గకారమే, గంగ కూడా గకారమే. సో గకారానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి స్థానము మన సాహిత్యంలో ఉంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చేస్తూ ఇప్పుడు మనం ఏమిటంటే నేను చెప్పడమే కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే స్వామికి 12 పేర్లు ఉన్నాయి. 12 పేర్లని ఏమంటారు? ద్వాదశ నామములు అంటారు. ద్వాదశ అంటే ఎప్పుడు పరిపాలించే జననీ అనయము మము కనికరముగ కాపాడే జననీ మనసే నీ వశమై. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, మీ రుక్మిణి.